నమస్తే అంకుల్, మీ పేరు? సతీష్. ఈ మల్కాజ్గిరిలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మల్కాజ్గిరికి ఎంపీగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీన్ మనకి ఇంతకుముందు మనకి జరిగిన డెవలప్మెంట్ కానీ ఇంతకుముందు మనకి ఇప్పుడు అవుతున్న డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ డెఫినెట్లీ బీజేపీ షుడ్ విన్. బీజేపీ అంటే మళ్ళీ ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు? ఈటెల రాజేంద్ర గారు గెలుస్తారని నేను అనుకుంటాను. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నాట్ ష్యూర్, అగైన్ పబ్లిక్ డిమాండ్ ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి. ఇక్కడ బీజేపీ గెలిచి సెంట్రల్లో కూడా బీజేపీని వస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని రాగలుగుతారా? ఆబ్వియస్లీ మనం గెలిపించుకుంటున్నాం కాబట్టి మనం వాళ్ళని పోయి ప్రెజర్ చేస్తే మనకు రావాల్సిన మల్కాజ్గిరి ఫండ్స్ ఏదైతుందో డెవలప్మెంట్కి డెఫినెట్ రావాలి. బీయింగ్ అండ్ హైయెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఇండియా, వీ షుడ్ డెఫినెట్లీ గెట్ దోస్ ఫండ్స్. డెఫినెట్లీ మల్కాజ్గిరి ప్రజలు ఈటెల గారిని ఆశీర్వదించి గెలిపిస్తారనుకుంటున్నారా? ఆబ్వియస్లీ మనకు డెవలప్మెంట్ చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ నాట్ జస్ట్ ఇండస్ట్రియల్ బట్ ఆల్సో పర్సనలీ కూడా చాలామందికి చాలా డెవలప్మెంట్ అయింది. డెఫినెట్లీ బీజేపీ షుడ్ విన్. యా, దట్స్ మై పర్సన్. ఏమైనా సానుభూతి ఓట్లు పడే అవకాశం, వేసే అవకాశం, మల్కాజ్గిరి ప్రజలు సానుభూతితో ఓటు వేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఆయనకు? సానుభూతి ఏముందండి, లాస్ట్ టైం ఓడిపోయారు కదా, ఆ సానుభూతితో అట్లా ఏమన్నా వేస్తారా, లేకుంటే బీజేపీ మోదీ చరిష్మా లేకుంటే బీజేపీ పార్టీ చరిష్మా చూసేస్తారు? ఆబ్వియస్లీ బీజేపీ చరిష్మా ఉంటుంది. బీజేపీ చరిష్మా ఉంటే లాస్ట్ టైం ఓడిపోయేవారు కాదు. బట్ ఇది ఎంపీ కదా, రీజనల్ పార్టీ అది వేరు. మనం ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు, ఎంపీ ఎలక్షన్స్ వేరు. అసెంబ్లీ ఎలక్షన్స్ డెఫినెట్లీ రీజనల్ పార్టీకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి డెఫినెట్గా సెంట్రల్లో బీజేపీ రావాలి కాబట్టి ఆయన డెఫినెట్గా గెలుస్తారని నా ఒక అభిప్రాయం. ఫైనల్గా అయితే స్టేట్లో మరి సెంట్రల్లో మరి ఇక్కడ బీజేపీకే ఆబ్వియస్లీ. ఓకే, థ్యాంక్స్. నో ప్రాబ్లం. నమస్తే అన్న, మీ పేరు? విజయ్ కుమార్ నా పేరు. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి. ఎందుకు అనుకుంటున్నారు బీజేపీ? బీజేపీ చాలా చేసింది. జమ్మూ కాశ్మీర్ చేసింది, రామ జన్మభూమి గురించి చేసింది, చాలా చేంజింగ్గా ఉన్నది బీజేపీ రావాలి. మరి ఇక్కడ మీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుండి ఈటెల గారు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు, గెలుస్తారా ఆయన? బీజేపీకి 100% ఆయన వస్తాడు. ఫుల్ మెజార్టీతో కూడా వస్తాడు, అతను గెలుస్తాడు. ఆయన గెలిస్తే డెవలప్మెంట్ చేస్తాం, మల్కాజ్గిరికి ఏమైనా చేస్తాడనే నమ్మకం ఉందా? మల్కాజ్గిరిలో చేస్తాడు అంటే ఇప్పుడు అతనికి గవర్నమెంట్ సెంటర్లో వస్తే కంపల్సరీ పక్కా అతను చేస్తాడు. ఒకవేళ ఈయన ఈటెల గారు గెలిచినారనుకో మోదీ దగ్గర నుండి నిధులు తీసుకొని రావచ్చు, ఎందుకంటే వీళ్ళు బీజేపీ పైన బీజేపీని వస్తే సెంట్రల్లో కంపల్సరీ ఫండ్స్ అయితే వస్తాయి. కంపల్సరీ ఎంత వస్తాయి అనేది భరోసా లేదు, కానీ కంపల్సరీ అయితే ఫండ్స్ అయితే వస్తాయి. చేస్తారు, అది 100% చేస్తాడు. ఇక్కడ మరి ఈ మల్కాజ్గిరిలో ఈటెల గారికి గట్టి పోటీ అంటే ఏమనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు? ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ఉంది, సెకండ్ బీఆర్ఎస్ ఉంది. ఏది ఉన్నా కూడా బీజేపీ ముందు. 100% బీజేపీ వచ్చేది. ఈటలే కంపల్సరీ, ఈటలే గెలుస్తాడు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.